ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన సినిమా హనుమాన్ బాక్స్ ఆఫీస్ పైన దండయాత్ర చేసింది. అది మామూలు దండయాత్ర కాదు. ఇప్పటి వరకు సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లోనే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఏ సినిమాకి రాని లాభాలు ఈ సినిమాకు వచ్చాయి. అండర్ రేటెడ్ డాగ్ గా బరిలో దిగిన హనుమాన్ సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. 270 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. అంతేకాకుండా 300 కోట్ల గ్రాస్ వైపు దూసుకుపోతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక న్యూస్ వైరల్ అవుతోంది. అదేంటి అంటే ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది. ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో తెలియాలి అంటే ఫస్ట్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని ఎవరు కొనుక్కున్నారో తెలియాలి. సో G5 వాళ్ళు ఈ సినిమాను కొనుక్కున్నారు. అప్పటికి ఈ సినిమా పైన హైప్ లేకపోవడం, ఈ సినిమాలో పెద్ద స్టార్స్ లేకపోవడం వల్ల G5 వాళ్ళు తక్కువ మొత్తానికే దక్కించుకున్నారు. బట్ ఈ సినిమాకు వచ్చిన హైప్తో G5 వాళ్ళకు కూడా ఓటీటీలో భారీగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా అనుకున్న ప్రకారం ఫిబ్రవరి 2వ వారంలో ఓటీటీలోకి రానుంది. సో అంటే ఇంకొక 15 నుంచి 16 రోజుల్లో ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. అప్పటికి ఎలాగో థియేట్రికల్ రన్ పూర్తయిపోతుంది. ఇప్పటికే స్లోగా నెమ్మదిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్ జై హనుమాన్ పనుల్ని కూడా ప్రశాంత్ వర్మ ఇప్పటికే మొదలు పెట్టేశాడు. అండ్ అతను ఒక హింట్ కూడా ఇచ్చేశాడు. ఈసారి ఆంజనేయ స్వామి ఈ సినిమాలో హీరోగా ఉంటాడని, అండ్ ఆ పాత్రని మన తెలుగు సినిమాలో ఒక పెద్ద హీరో చేస్తున్నాడని చెప్పాడు. కానీ పేరునైతే రివీల్ చేయలేదు. అయితే తేజ సజ్జా కూడా ఈ సినిమాలో ఒక భాగం లాగానే ఉంటాడు. అండ్ అతను హీరో అయితే కాదు అని చెప్పాడు.